శాస్త్రము అనేటువంటి పదం పుట్టిందే ఈ సైన్స్ అనేది తెలియనాడు. జ్యోతిష్ శాస్త్రము ఏమంటే సాంఘ్య శాస్త్రము ఏవైనా రకరకాల ఈ శాస్త్రాలకి మూలమే వైదిక ధర్మంలో పుట్టింది. దాని నుంచి శాస్త్రం అనేటటువంటి దాన్ని సైన్స్కి అరువుగా తీసుకొని ఇవాళ ఈ శాస్త్రం అనేది జ్యోతిష్యానికి వాడటానికే వీలు లేదు అనేటటువంటి మాట. కాబట్టి దాన్ని పెద్ద మనం పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. శాస్త్రము అనే దానికి మూలము ఖచ్చితముగా మనకి మొదటి నుంచి వచ్చిన వేద భాషలో ఉన్న దాని ప్రకారం జ్యోతిషము శాస్త్రమే, కాదంటానికి వీలు లేదు. ఒకటి అప్పుడు దాన్ని ఫిలాసఫీ అనేవాళ్ళు అండి, శాస్త్రం కాదు. అయ్యో, జ్యోతిష్ శాస్త్రం అనే మాట వినలేదా మీరు? ఫిలాసఫీ అనేవాళ్ళు. జ్యోతిష్యం ఫిలాసఫీ అనేవాళ్ళ? ఫిలాసఫీ ఇంగ్లీష్ పదం సార్, శాస్త్రం అనేది తెలుగు పదం సార్. కొన్ని వేల సంవత్సరాల నుంచి జ్యోతిష్యాన్ని శాస్త్రము అని పలకటం మన దేశంలో ఉంది. ఇవాళ జ్యోతిష్యాన్ని శాస్త్రం అని పలుకుతుంటే దీన్ని శాస్త్రం అంటానికి వీలు లేదు అంటే పోనీ నేను జ్యోతిష్యం ఫిలాసఫీ అనేది. ఇప్పుడు జ్యోతిష్యము నేను చెప్తానా చెప్పనా అనే ప్రశ్న వేశారనుకోండి, నేను చెప్పచ్చు చెప్పకపోవచ్చు, అది నా ఇష్టం. ఇప్పుడు వారు ఉన్నారు, సైన్స్ని వకాలు తీసుకున్నారు. ఏమండి ఎక్స్పెరిమెంట్స్ కండక్ట్ చేస్తున్నారా, ఏం చేశారు, నేను మీకు ఒక 20 సూత్రాలు ఇస్తాను, ఇమీడియట్గా ఎక్స్పెరిమెంట్ కండక్ట్ చేసి నాకు రిజల్ట్ చెప్పండి అని నేను వారిని అడగడానికి లేదు. వారిష్టం, వారు సైన్స్ని సపోర్ట్ చేసినంత మాత్రాన సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్స్ ల్యాబ్లో చేస్తున్నారా లేదా అని నేను అడగక్కర్లా. అలాగే జ్యోతిష్యం నా ఇష్టం, నాకు కావాలనుకుంటే నేను చెప్తాను, లేదు కానీ నేను అధ్యయనం చేసుకుంటా. నేను అధ్యయనం చేసుకోవడంలో నాకు హక్కు ఉంది, నేను చేసుకుంటా. నేను ఏనాడు చెప్పలేదు, నేను చెప్పడం అనేది జరగలేదు. ఎవరు మీరందరూ చూస్తూనే ఉన్నారు టీవీల్లో. అంటే నేను ఒక 50 మంది సైకియాట్రిస్ట్ డాక్టర్లను కూర్చోబెడతా, ఓ పేషెంట్ని పంపిస్తా, ఈ పేషెంట్కి ఈ మందు వల్ల ఫలానా రోజు తగ్గుతుంది అని 50 మందిలో ఒక్క డాక్టర్ని చెప్పమనండి. ఒక్క డాక్టర్నైనా నేను ఈ మెడిసిన్ ఇస్తున్నా, ఈ టైంకి ఇతనికి తగ్గుతుంది అని ఒక్కళ్ళని చెప్పమనండి. ఇప్పుడు 50 మంది వినండి 50 మంది సైంటిఫిక్గా చెప్పలేదు అంటే ఏమిటి? ఇవాళ సైకియాట్రీ సైన్స్ కాదు, తీసేయండి. ఇవాళ రోజున డేటా సైన్సెస్ అని మనం వాడుతున్నాం. డేటా సైన్సెస్ అనే పదానికి అర్థం ఏమిటి? ఇవాళ టోల్ గేట్ దగ్గర ఓ మనిషిని కూర్చోబెడతారు, వాడు ఐఐటి చదివి ఉంటాడు, వాడిగా వచ్చే బండ్లన్నింటినీ ఒక ఆర్గనైజ్డ్ సిస్టంలో డేటా కలెక్ట్ చేసుకుంటాడు. ఈ డేటా మొత్తం కలెక్ట్ చేసుకున్నటువంటి దానికి అక్కడ ఒక చిన్న అద్భుతమైన టోల్ గేట్ వేస్తారు. ఇగో ఇంత ప్రాఫిట్ వస్తుందని ఒక లెక్క దానికి ఇస్తాడు. అది సూచనప్రాయం. జ్యోతిష్యం కూడా సూచనప్రాయంగా ఇన్ని వేల సంవత్సరాలుగా ఈ టైంలో పుట్టినటువంటి వాళ్ళు ఈ విధానంగా గనక వాళ్ళు ఉంటే ఇలాంటి ఫలితాలు రావచ్చని ఇట్స్ ఎ డేటా సైన్స్. ఒకవేళ డేటా సైన్స్ అనేది సైన్స్ అని మీరు అంగీకరించకపోతే ఇవాళ రోజున ఆ పాఠాలన్నీ కూడా తీసేయాలి. స్టాటిస్టిక్స్ ఎత్తేసి పారేయాలి పక్కన, అవసరం లేదు. స్టాటిస్టిక్స్ వల్ల ఉపయోగం లేదు. ప్రాబబిలిటీ అనేది తీసవతల పడేయాలి. ప్రాబబిలిటీ సైన్స్ కాదు. కాబట్టి ప్రాబబిలిటీ, స్టాటిస్టిక్స్ అవి ఎలాగో జ్యోతిష్ శాస్త్రం కూడా సూచనప్రాయంగా డేటా అనేది పూర్తిగా కలెక్ట్ చేసుకొని ఆ డేటా ప్రకారము ఎవరికి ఎలాంటి రిజల్ట్స్ వచ్చేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంది అనే సూచనప్రాయంగా చెప్పబడేటటువంటి విద్య. ఇందులో డేటా కలెక్ట్ చేసేటటువంటి వాడి తప్పులు ఆ డేటా సైన్సెస్ని తిట్టడానికి పనికిరాదు. వీడు తీసుకునేటటువంటి శాంపిల్స్, తీసుకునే విధానము, చేసేటటువంటి స్టడీ వల్ల రిపోర్ట్స్ తప్పు రావచ్చు. కాబట్టి నాకు జ్యోతిష్యులతోటి సంబంధం లేదు, జ్యోతిష్యము తోటి సంబంధము. కాబట్టి జ్యోతిష్యంలో వాళ్ళు తీసుకునే డేటా నాకు ఇంపార్టెంట్. ఈ టెస్టబుల్ ఎక్స్పెరిమెంట్స్ లోనే నేను అడుగుతుంది, సైన్స్ లో కూడా లేదు. నథింగ్ ఈజ్ అబ్సల్యూట్. సైన్స్ లో కూడా అలా ఉండదు. లేదండి, మీరు కనుక ఒకవేళ ఆ మాట అంటే మళ్ళీ సైంటిస్ట్ దాని విషయం మీద మనం పెద్ద చర్చ చేసుకోవాలి. నేను చెప్తున్నా, ఈ ప్రపంచంలో అలా ఎక్స్పెరిమెంట్స్ చేయాల్సినవి చాలా ఉన్నాయి. వాటన్నిటినీ ఖండిస్తారా, ఈ ఒక్క శాస్త్రాన్నే ఖండిస్తారా? ఇప్పుడు జరుగుతున్న చర్చ దీని మీద. మీరు దానికి రండి. అలా కాదు. మీరు సైన్స్ అనే పదం తెచ్చారు కాబట్టి సైన్స్ కూడా ఇందులో ఇంక్లూడ్ అయింది. సైన్స్ అంటేనే మొత్తం మీరు తీసుకొచ్చారు కదా, సైన్స్. యు ఆర్ కంపేరింగ్ ఆరెంజెస్ అండ్ యాపిల్స్. యాపిల్స్ ఆర్ ఆల్సో ప్రెజెంట్ హియర్ కదా. బల్లి శాస్త్రం, ఉంటాయండి. నేను చెప్తుంది అదే. మీరు ఆరెంజెస్ యాపిల్స్ ని కంపేర్ చేస్తున్నప్పుడు ఆరెంజ్ ఉంటే యాపిల్ కూడా ఉంటుంది ఆటోమేటిక్ గా. యాపిల్ ఎందుకు ఉండదండి? యాపిల్ నుంచి తప్పించుకొని వెళ్ళిపోతారా? కంపేర్ చేయకండి. అప్పుడు మీరు ఈవెన్ ఐ హ్యావ్ ఏ ఛాన్స్ టు క్వశ్చన్ యువర్ సైన్సెస్. లెట్ మీ క్వశ్చన్. ఆ సైన్స్ అన్ని మీ సైన్స్, పాత సైన్స్, కొత్త సైన్స్ ఉండదండి. రుజువుకి ఈ రోజు న్యూటన్ అంటే ఇవాళ మీరు చెప్పే థియరీ అని చెప్తాడు. మీరు చెప్పే థియరీ అని నేను థియరీని క్వశ్చన్ చేయొచ్చు. అసలు థియరీని క్వశ్చన్ చేయడమే ఇప్పుడు నేను ఒక విషయం చెప్తాను సార్. ఒక రాయిని తీసుకున్నాను, నేను శుభ్రంగా బలంగా గుంజి ఇసిరాను. అయ్యా ఫిజిక్స్ గా ప్రకారం నాకు చెప్పండి అంటే, ఈ రాయి నేను ఇక్కడ పట్టుకున్న దగ్గర నుంచి ఎంత ఎనర్జీ వాడుతున్నాను, దాంట్లో ఎంత బలం వాడుతున్నాను, అది ఏ మోషన్ లో విసురుతున్నాను, అది 90 degrees లో విసిరానా లేదు మన వేరే మోషన్ లో వేసానా అనే దాన్ని బట్టి వినండి సార్, వినండి. పూర్తిగా లేదండి. అది ఎక్కడ పడుతుంది అనేది సైంటిఫిక్ గా మీరు చెప్పచ్చు. ఒక పక్షిని నేను ఇసిరాను,
ఈ పక్షి ఇప్పుడు ఎటు వెళ్తుంది అనేది నాకు సైంటిఫిక్ గా చెప్పండి అంటే ఏం చెప్తారు? బికాస్ యువర్ రీసెర్చ్ ఇస్ నాట్ డన్, యువర్ సైన్స్ ఇస్ నాట్ ఫుల్, యు హావ్ నాట్ డన్ ద కంప్లీట్ రీసెర్చ్. ఇది మనం మనస్సు యొక్క దాని గురించి, మైండ్ యొక్క పనుల గురించి మాట్లాడుతున్నప్పుడు రుజువు చేయలేని అంశాలు చాలా ఉంటాయి.